నాస్తి లోభ సమో వ్యాధి నాస్తి క్రోధ సమో రిపుః నాస్తి దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ అన్న, అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే. Prema, love, aham, atma, the single letter word I, they are all synonyms. They mean the same. కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు. So, everyone uses this word I. అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు. Meaning, he expresses and introduces himself as Atma, the self. సర్వం కల్విదం బ్రహ్మ. ఎచ్చట చూచినా, ఎచ్చట విన్నా, ఎచ్చట అనుభవించినా సర్వత్రా ఉన్నది బ్రహ్మనే. Whatever you may hear, whatever you may see and experience, it is divine. బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదములకు అర్థము. Brahma also means the same as I. కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, So Einstein said, ఈ ప్రపంచమునందు వస్తువులు కానీ, లేక ఏ రూపములు కానీ, ఏ అనుభూతులు కానీ ఏవీ లేవు. in this world there are no objects, there are no forms, nor experiences. అంత ఒక్క శక్తి మాత్రమే. There is only one energy. ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపము లేదు. Energy is formless. శక్తి శక్తియే. Energy is energy only. అది ఐన్స్టీన్ ఈ కాలములో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కల్విదం బ్రహ్మ అని. It amounts to the same that energy is divine, which has been investigated, experimented upon by Einstein. కానీ దానికి కొన్ని వేల సంవత్సరముల పూర్వమే ఎట్టి పరిశోధనలు లేక 7 సంవత్సరముల వయసు కలిగినటువంటి బాలుడు ప్రహ్లాదుడు ఆనాడే చెప్పాడు, ఇందుకలడందు లేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు. 9,000 years before this event, a 7-year-old boy, Prahlada, declared that God is everywhere. You will find Him wherever you search, wherever you want to see Him. ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది? How could he experience the divine wherever he sought, wherever he wanted to find Him? కన్న తండ్రి అయిన హిరణ్యకశిపుడే విషపామును తెచ్చి కనిపించుతూ వచ్చాడు. The very father of Prahlada made poisonous snakes bite him.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి పదం చెప్పేటప్పటికి ఆ విషసర్పములన్నీ కూడా పూలమాలలుగా తయారైపోయినాయి. When Prahlada recited God's name, Om Namo Narayanaya, the snake got itself transformed into garland. ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు. The father ordered that the boy be cut into pieces. ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోని కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ, నమో నారాయణాయ. Whenever he was hit, he chanted God's name, Om Namo ఆ Narayana. కత్తులు ఏమీ పని చేయలేదు. And this process was in vain. వీనికి విషం త్రాపాలా అన్నాడు. That the boy should be poisoned was the next command. ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారునికి త్రాపుతున్నాడు. The boy was made to drink the poison. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ నారాయణ నామస్మరణం తప్ప అన్యం లేదు. Boy repeated once again, Om Namo Narayana. God's ఆ name. విషమంతా కూడాను అమృతంగా మారిపోయింది. Poison got itself transformed into elixir. ఇంకా ప్రయోజనం లేదన్నాడు. కొండపై నుంచి సముద్రంలో నెట్టించాడు. The father made the boy to be thrown into the ocean from the mountain top. ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ, నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు. The boy fell, reciting God's name. సముద్రుడు లో నుంచి 2 చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు. Sea God came to the rescue, lifted the boy and brought him to the shore. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటని, What is the inner significance? నమ్మకమే దీనికి ప్రధానమైనటువంటి మూలతంత్రము. Faith is the principle behind it. ఈ నమ్మకం లేకుండా మనం ఎన్ని పర్యాయములు నమో నారాయణాయ, నమో నారాయణాయ అన్నంత మాత్రమున అది చాలదు. Mere recitation, verbal repetition is useless without faith. ఇదంతా కేవలము ఒక టేప్ రికార్డ్ మాదిరి జరిగిపోతుండాలి. It's all like the working of the tape recorder. కానీ ప్రహ్లాదునకు తన నాభి నుండి ఆవిర్భవించినటువంటి ఒక శబ్దము, It's the sound that came out of the navel of Prahlada. సర్వత్రా నిండినటువంటిది ఆ బ్రహ్మ శబ్దమే. It is the primordial sound that is everywhere. మానవుని యొక్క ఒక శరీరమే ఒక విధమైనటువంటి ఒక డైనామిక్. The human body itself is dynamic, so active. ఇది ఈ దేహంలో ఉండినటువంటి యొక్క సర్వాంగములు చేరినప్పుడు ఇది ఒక జనరేటర్ గా మారిపోతుంది. With all the limbs of the body, it acts like a generator. ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్. The body is an electric machine. ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది. The current flows out of this machine. కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే. So, the power of man is the divine power. ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు. Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought. కానీ ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను The modern scientists, అనేక విధమైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు. they experiment in every way. ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు. People have investigated the truth of Einstein's investigation. వారికి కూడాను ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది. They could also experience same divinity. ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు. Energy can neither be created nor destroyed. దీనిని గురించే న్యూటన్ చెప్పాడు. The same thing is stated by Newton. ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాది అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు. Newton has spent his life in experimenting on the law of ఇది ఒకరి gravitational పరిశోధన force. చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
This gravitation force is not ఒకరి because అలక్ష్యం of a- చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు. It cannot be destroyed. దీనికి స్థితిగతులే లేవు. It has not any specific సావు time. పుట్టుక లేనట్టి శాశ్వతుండు. It has neither birth nor death. It's ఆది eternal. మధ్యాంతరహితుడు నాదివాడు. He is ancient without any beginning or తాను end. చావక పుట్టక చంపబడక He neither takes birth nor could be killed. సర్వతను సాక్షిభూతుడై ఉండు. He remains as an eternal witness. ఈ విధమైనటువంటి ఒక దివ్య శక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు. Newton also experimented on this divine power. న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు. Newton recognized the presence of gravitation force. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు? How could he know that? ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది. This attraction is there everywhere. అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది. The magnetic principle is అయితే everywhere. ఈ శక్తిని ఎవ్వరు కూడా సృష్టించడం కానీ నశింపజేయటం కానీ సాధ్యం కాదు. It is beyond creation and annihilation. కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు. However, one form of energy could be transformed into another. అయస్కాంతం అనేటువంటిది Magnet ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు. could be transformed into electric power. ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు. It be converted into life force. ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు. It could be transformed into the light rays. ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపంగా మార్చవచ్చు. The light rays could take a shape, a sacred form. ఎన్ని శక్తులుగానో దీన్ని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు. Energy could be transformed into different types, but the basic nature could not be changed. అయస్కాంతం అయస్కాంతమే. Magnet remains as a magnet. అయితే కొంతకాలమునకు అణువుగా మారుతుంది, కొంతకాలం ఘనంగా మారుతుంది. It changes its intensity from minor to the ఇది major. మారుతూ ఉంటుంటాది కానీ It changes, ఇది పూర్తి నాశనం మాత్రం కాదు. but it doesn't vanish totally. ఈ భూమి ఉండినంత వరకు కూడాను ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటాది. This attraction remains so long Earth planet remains. ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది. Wherever you step, there is gravitation. ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది. Wherever you watch, you find this sense of attraction. ఎక్కడ మన శ్రవణధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది. So also sound waves are drawn. ఎట్లా ఆకర్షిస్తుంది? How is it possible? ఎందుకోసం ఆకర్షిస్తుంది Why? అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు. Man has no will or thought at the time of birth. ఎట్టి వాంఛలు లేవు. No desire. అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు. He was so pure and pristine, being నిశ్చలంగా desireless. ఉన్నాడు. He was steady. కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి. So all the power was at high intensity. ఆనాడు ఒక్కొక్క వాని కంటి దృష్టినందు In every look, 13 కోట్ల తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి. 13 crores of rays are there. ఇంతే కాదు, Not only this, నాలుక పైన on the tongue. 30 లక్షల టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి. There are 30 lakhs of taste buds. శ్రవణం చూస్తామా అంటే The listening, 50 lakhs శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి. 15 lakhs of sound waves could be drawn. ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి. Human body itself is a wonderful experience. సర్వం కలివిదం బ్రహ్మ. Everything is divine. అంత బ్రహ్మతత్వమే. Everything you find the divine nature. ఇంతియే కాదు, Not only this, మానవుడు man, ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే when he touches an object, ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు. it's not simply dropped down. ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలి నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి. There are so many faculties, powers latent in man. from top to నఖశిఖ toe. పర్యంతం కూడాను ఈ దివ్య శక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము. The human body has got the divine power from top to toe. కోరికలు మితిమీరి పోయే కొలది
ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది. Man loses this divine power with the increase of desires. అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు. You don't need to go that far. ఇప్పటికిప్పుడే మీరు చూడండి. Right now, observe. నీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి. There are so many desires. ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి. Supposing you have 30 30 desires. కోరికల లోపల 3 కోరికలు మీకు తగ్గించుకోండి. Reduce 3 desires at least. ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి. You will notice the power increasing in you. జ్ఞాపకశక్తి కూడాను పెరిగిపోతుంది. Your memory increases. ఆనాటి ఋషులందరూ కూడాను The sages in those days, ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు. they could recall, recapitulate the సరస్వతీ past మహర్షి incidents. మొట్టమొదట వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు. The sage Saraswati first recited Veda. ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు. He spelt out 8 letters. కాచాటాతాపాయస అన్నాడు. He spelt out 8 letters. ఏమిటి కాచాటాతాపాయస? What do they mean? ఈ అక్షరాల లోపలనే సర్వవేదములు కూడా ఇమిడి ఉన్నాయి. In these letters, the all beings are there. ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి. Thereafter came the words, vocabulary. ఆ పదముల యొక్క అంతరార్థములు దైవం యొక్క పేర్లే. The meaning is divine. ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడాను చాటుతూ వచ్చింది. With these words, God's Maybe. name is recited. వాయుదేవుడే చాటుతూ వచ్చాడు. When God కనుకనే publicized శబ్ద బ్రహ్మమయి, sound, చరాచరమయి, mobility, జ్యోతిర్మయి, light, వాంగ్మయి, talk, నిత్యానందమయి, eternal bliss, పరాత్పరమయి, supreme, మాయామయి, illusions, శ్రీమయి. affluence. ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది. The entire Veda came out of these 9 వేదాహ letters. వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా, O mankind, తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము we అన్నారు. have seen this radiance that is beyond this darkness. ఏ విధంగా చూచారు అన్నారు. How could you see? వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో In the brilliance of మేము sunlight, పరమాత్మని యొక్క జ్యోతిని వెదిగాము. we could see the divine. ఎక్కడ చూచారు? Where have you seen? లోపల చూచారా, బయట చూచారా? Inside or outside? వారు చెప్పారు అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. They said the divine pervades within and లోపల without. వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము. Not anything like inside, outside, అంతర్బహిష్ట around. సర్వవ్యాప్య నారాయణ స్థిత. God pervades everywhere. కనుకనే దైవత్వం అనేటువంటిది So సర్వత్రా ఉండినటువంటిది. divinity is everywhere. కనుకనే ఆనాటి ఋషులందరూ కూడాను ఎక్కడికి ప్రయాణం సలిపేటువంటి వారు కాదు. Sages did not go anywhere. ఒకే స్థాయి నందు కూర్చొని They sat at one place. భగవంతుని స్మరించేటువంటి వాడు. They meditated on ఎక్కడ God. నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో, If they walk, they felt the divinity. తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో, And they felt that they would be ఈ trampling on పవిత్రమైన God. భావముల చేతనే నిత్య కృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు. That was the divine thought of all the sages of yore. ఈ విధంగా Like this, ప్రాచీన కాలములో in ancient వాళ్ళ times, ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి. all their actions were noble and divine. ఈనాడు Today, చూస్తూ చూస్తూ కూడాను though we see, విగ్రహములపైనే కాళ్ళు పెడతారు, we concentrate on idols. ఆకారములపైనే కాళ్ళు పెడతారు. We just schedule licks on the very ఇదంతా top. ఏమిటి? విపరీతమైనటువంటి యొక్క చర్యలు. It's all perversion. ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి? Why has it come? వినాశకాలే విపరీత బుద్ధి. When bad times are ahead, we are ఆనాడు perverted. పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే That was meritorious times. ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి All the hidden treasures came out. భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి? How is the divine power?
దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు. Rishis gave a nomenclature. సైక్రోతికం హా అన్నారు. సైక్రోతికం హా అనగా ఏమిటి? What does it mean? ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే, Everywhere you find your sacred నీ form, పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే. your sacred sound. కనుక ఈ భగవంతునికి ఏమని పెట్టారు? సైక్రోతికం అని పెట్టారు. So the name given God is Psychoticum. ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది As science was advancing, భక్ శక్తి అన్నారు. Bhak Shakti. అనగా దివ్యమైనటువంటి శక్తి. It's a divine power. దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీలు లేదు. None can touch it. అలాంటి శక్తి ఉన్నది. Such power is there. మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకున్నట్టు పోండి, మీ చేతికంతా తగులుతుంది. When you go alone, you can feel the touch. ఆ రూపంలో అంతా కూడా తగులుతుంది. You'll feel the touch of the form. ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు. People had all such experience in the past, which they shared with their fellow men. కానీ ఈనాడు అది కనిపిస్తుందా? Today, do we experience తప్పక that? కనిపిస్తుంది. Certainly, if you తప్పక మా చేతికి చిక్కుతుందా? can you catch it? తప్పక చిక్కుతుంది. Certainly. అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. But you should have strong faith. విశ్వాసం ఎక్కడుంది? Where is faith? తనపైనే తనకు విశ్వాసం లేదు. One has no faith on one's own self. అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది? Then how can you have faith in God? కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో, Where there is total love, వేర్ దేర్ ఇస్ లవ్ where there is love, దేర్ ఈజ్ పీస్. there is peace. వేర్ దేర్ ఇస్ పీస్ Where there is peace, దేర్ ఇస్ ట్రూత్. there is truth. వేర్ దేర్ ఇస్ ట్రూత్ Where there is truth, దేర్ ఇస్ బ్లిస్. there is bliss. వేర్ దేర్ ఇస్ బ్లిస్ Where there is bliss, దేర్ ఇస్ గాడ్. there is God. ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. You have to develop this fundamental principle of love. ఆ ప్రేమనే లేకపోతే Without love, ఈ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకి ఎక్కడ ప్రాప్తిస్తుంది? how can you experience truth, peace and bliss? ఆనందం అడుగడుగునా కూడాను అలల వలె తెరల వలె సంచరించేటువంటిది. Bliss is present everywhere, moving all over. అరణ్యాల్లో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపుల పైన సోకేటువంటిది. The sages in the past had this bliss ఆ following them like కలిసేటప్పటికీ a shadow. ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు. So they have lost themselves in bliss. కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందో అరణ్యాల్లో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము, What courage they had. ఏ అస్త్రములు ఉన్నాయి వారి Stayed దగ్గర, in the forest. ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర, What ఏ pistols బాంబ్స్ they ఉన్నాయి వారి దగ్గర, What bombs they had. ఏమీ లేదు. Nothing. భగవత్ విశ్వాసమే వాళ్ళకు ఒక పెద్ద బాంబు. Faith in God is the biggest weapon they had. ఆ నిజమైన నమ్మకమే, That faith, ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు. they could accomplish everything through faith. కనుక So, ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే as we have the strong faith installed in every one of us, భారతదేశమునందు in Bharat, అచలమైనటువంటిది, which is changeless, స్థిరము కానటువంటిది that it doesn't ఏ change. మాత్రం కూడాను మనకు కనిపించలేదు. Well, that you do not see. నిత్యము సత్యము నిర్మలమైనటువంటివే కనిపిస్తూ That వచ్చాయి. is eternal truth, that pure and unsullied. ఆనాడు Then, తపస్సు పోయే సమయంలో while in ఎలాంటి penance, పిల్లలు పోయేటువంటి వారు? what sort of people did penance? పెద్ద పెద్దవారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు. Not those that left the forest out of disgust. 6 సంవత్సరముల పిల్లలు, 6-year-old 7 boys, సంవత్సరముల పిల్లలు, 7-year-old boys. 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు. Below 9, they did penance. ధ్రువుడు ఏ వయసు? Dhruva's age. అతను 6వ సంవత్సరమే. He was 6-year-old. పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు. He went there because he could not bear the humiliation. తల్లి He had to ఆశీర్వాదం step పొందాడు. mother. He took permission from his mother. అమ్మా, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తానన్నాడు. I'll receive God's blessings and return.
నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. He went to the place all alone, నిశ్శబ్దమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. which was all silent, నిర్మలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. which was so silent. కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు. There is no place for human కదిలేకి వీలు habitation. లేదు. There is no residence. అలాంటి ప్రదేశానికి పోయి At that place, ఒంటి కాల పైన నిలిచి he stood on one leg. నారాయణ 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 అని నారాయణ నామస్మరణ చేశాడు. He went on chanting Narayana's name. వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు. God manifested in front of him. నాయన నీకేం కావాలి అన్నాడు. He asked, "Son, what do you want?" ఆ చిన్న పిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారికి కూడా, చదువుకున్నటువంటి వారికి కూడా అబ్బవు. The intelligence of that boy is not present in educated elderly people. నేను చిన్న పిల్లవాడను. I'm a boy. ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలుసు? How do you know that I'm here doing penance when nobody around or నీకు here? తప్ప అన్యులకు తెలియదు కదా. No one can know this. కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెచ్చుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా? When once you know that I'm here, can't you know what I really need? నాయన Son, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి. you should be a noble man with harmony of thought, word and deed. నీవు ప్రజ్ఞ తీసుకున్నావు. You have determined. ఏమిటి? What? నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని. That you will do penance and receive God's blessings. దానికి తగినట్టుగా నీవు వచ్చావు, తపస్సు చేశావు. According to that, you did penance. సంకల్పము Thought, తపస్సు penance, రెండు ఏకమైపోయినాయి. both are one now. కానీ నీవు ఏమి కోరుతున్నావు వాక్కు నీకు రాలేదు. But what you really wanted, you could not express. కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలని. So your expression should be equally sacred. అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు. For that reason I am questioning you. అప్పుడు చెప్పాడు, Then he said, ఏదో గాజముక్కకై నేను సంతరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది. when I am in search of piece of glass, I could catch hold of gem. తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజుముక్కతో నాకేం పని? When once I got this precious gem, why do I need glass piece? నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకొని వచ్చాము. In fact, I wanted the prince కానీ and ఈ వాంఛ sit on the lap of నాకు my అక్కర్లేదు. father. I don't have any desire any longer. నీవే కావాలి అన్నాడు. I want you, he said. అప్పుడు చెప్పాడు, Then he నారాయణ replied, నాయన look here, నేను ఏమైనా ఇస్తాను సిద్ధంగా ఉన్నాను. I am ready to give anything you కానీ want. నిన్ను పవిత్రం చేయాలి. But you should be noble. And ఒకటి తలంచినావు, you thought once, ఒకటి చేసినావు, you have done another, కానీ రెండవది చెప్పలేదు. and you could not ఈ express మూడు the ఏకం same. కానటువంటిది నీ కోరిక నెరవేరదు. When there is no harmony, you cannot have your desire fulfilled. దీనిని పూర్తి చేయి, You complete it. నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను Your desire will be finally fulfilled. అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి. He obeyed God's command and returned home. ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు, How intelligent boys ఎంతటి were they. పవిత్రమైన భావములు, What sacred ఎంత thoughts. ఉత్తమమైన మార్గములు, What noble path. ఎంత సంకల్పములు చాలా ఉత్తమమైనటువంటివి. What beautiful thoughts they had. ఇంకా ప్రహ్లాదుడు Prahlada. మీకు అందరికీ తెలుసు. You know him. ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు. He is an ardent devotee. నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు. He had no faith on anybody except in God. తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు. He has no faith in his తల్లిని father, కూడా నమ్మిన వాడు కాదు. not mother. తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు. The relationship is that of attachment with కానీ parents. నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు, But my God has no attachment, ఎట్టి వాంఛలు లేవు. no desire. నన్ను తరింపజేసే కోసం వచ్చాడు. He has come down to redeem me. కాబట్టి అతనికి కోరికలు లేనటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి. So the one who has no desires naturally receives all my petitions. కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు. Since then, it was suggested to reduce వాంఛలు desire. మితిమీరిపోయే కొద్దీ, When desires are more and more, వ్యామోహం అధికమయ్యే కొలది when more of attachment, బంధన కూడాను కట్టిపోతుంది. you are in a ఈ bond. బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. Because of bondage, you are put to difficulties and problems. ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from? నీ వాంఛలే నీకు బంధన, Your desire is the bondage. నీ కష్టంలే నీకు బంధన, Your difficulty is the bondage. నీ కోరికలే నీ బంధన. Desire is the bondage. కనుక ఈ కోరికలు తగ్గించుకో, Reduce the నువ్వు desire, నిశ్చింతగా ఉంటావు. and you will not have any worry. ఎట్టి అపాయం కూడాను కలగదు. You will not be put to danger.
కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవ శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది. Then once you exercise ceiling on desire, you will enjoy లెస్ peace. లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు. Less luggage, more comfort. ఈ కోరికలు పెరుగుతూ 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 పోతున్నాయి. As the desires increase more and ఇంకా more, 2 నిమిషాలకు ప్రాణం పోతుందనే కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు. we have a desire even before leaving the body. ఏమిటి ఈ కోరికలు? What are they? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? What is the result of the desire? ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు. If you are desireless, you can నిజంగా be మీరు blissful. నమ్మిన నమ్మకం నాకే కోరికలు లేవు. Believe it or not, Bhagavan has no desire. కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు. He has no worry whatever. ఫాలో మీ. Follow Bhagavan. కనుకని మీరు కూడా కోరికలు లేకుండా You be desireless. ఆనందమైనటువంటి హృదయం తోపల With a blissful heart, మీరు నిలిచి ఉండండి. you remain like that. కోరికలు మనం బంధిస్తున్నాయి కానీ Desire leads to బంధ విమోచన bondage. చేయటం లేదు. Desire leads to bondage, not to liberation. కోరిక తీరిన వేళ When desire is నన్ను fulfilled, గొప్పగా పొగుడుతురోయి. you praise me in a high way. కోరిక తీరకపోతే When desire నన్ను is not ఊరక fulfilled, తిరుగుతురోయి. you go on blaming me. పాపం పని చేసి Having committed a sin, ఫలం ఆపద కలిగిన రోసి when you face a danger కాపాడవు నీ వనసు that you don't protect నాపై me, అల్లెదరోయి. you blame me. చూశారా? ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు You commit sin, కానీ అడిగేది పుణ్య ఫలములు. but you want the result of meritorious deeds. ఇది సరైనటువంటిది కాదు. It's not proper. మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు. Never commit a sin. ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి. Undertake meritorious deeds. మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి. To the extent possible, help others. విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు. God helps everybody. ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు. God helps everyone. కాబట్టి తాను చేసినటువంటి దాంతో ఏ కించిత్ అయినా మీరు చేయకూడదా? At least we should do a fraction of what God does. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. Follow the four as follow the master. ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి. Follow the master. అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంతైనా కూడా ప్రాప్తి లభిస్తుంది. When once you follow the master, you'll have all the deservedness. ఎన్ని సంవత్సరముల నుంచినో For many years, భక్తిగా పూజలు చేస్తున్నారు, you worship with all devotion. స్మరణలు చేస్తున్నారు, You chant. భజనలు చేస్తున్నారు. You sing. కానీ But ఈ మనసులో కించిత్తైన కూడాను ఆ మాలిన్యం కలిగిందా? has little of dirt be away from the heart. దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు. The heart is more and more polluted, more and more dirty. ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా? Have we experienced bliss wholeheartedly for a moment? ఏమాత్రము లేదు. No. ఎందుకు ఈ వాంఛలు? Why desire? పిల్లలు 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 కోరవలసిందే. Yes, we need అది మీ children. డ్యూటీ చేయవలసినటువంటిది. You have to discharge కానీ your డ్యూటీ duty. నువ్వు చెయ్యి, Do your duty. తానే చూసుకుంటాడు భగవంతుడు. God will take care of them. నీవు చూసుకునక్కర్లేదు. You don't need to be నీవు bothered. చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది? What is it you are doing? భగవంతుడికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు. Surrender to God. He will take care of you. నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది. You will be happy, the others will be happy. కనుకనే మనము ఈ కోరికల పైన మనం సవారు చేయకూడదు. Therefore, we should not have desire. దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ We రావాలి. have to cut short our desires. ఎంత తగ్గిపోతే The more they are less, అంతటి ఆనందాన్ని పొందిపోతాం మనం. more blissful will be. కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. So we must make attempt to know God in His nature. పూర్వం ప్రపంచం అంతా కూడాను Earlier, చిమ్మ చీకట్లకు అమ్ముకున్నాయి. there was pitch darkness. ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు. No object was seen. ఏ యొక్క రూపము కనిపించడం లేదు. No form is seen. అలాంటి పరిస్థితుల లోపల At that time, అందరూ ప్రార్థించారు. all prayed. ప్రార్థించేటప్పటికి When they did so, కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది. there's downpour of rain for crores and crores of years. కొన్ని కోట్ల సంవత్సరములు, For crores of నాటి years. లక్షల సంవత్సరములు, Not lakhs ఆ alone. కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది. There's downpour of heavy ఆ rain. కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము. That the effect of the rain we have here as oceans. ఆ కుంభవర్షం కురుస్తూ 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 వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి. And all the clouds cleared out.
అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనపడుతూ వచ్చాయి. Later, stars are seen. ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు. Thereafter, people could see sun. ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటము, That led to the field of agriculture. జీవితాన్ని గడుపుకోవటము, Could spend the daily ఈ routine. విధంగా జరుపుతూ వచ్చాయి. Life went on like that. కనుక మొట్టమొదట So in the first instance, ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు. when nothing is known, there was no desire at all. క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైపోవటం చేతనే వాంఛలు పెరుగుతూ With వచ్చాయి. light more and more, desire started increasing. పగలు తెల్లవారు తప్పికే కోరికలు బయలుదేరుతాయి. We begin the day with a desire. కానీ రాత్రిపూట అంత కోరికలు రావే. Night time, we don't have desire. అనగా ఏమిటి? What does it mean? చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి. In darkness, there's no desire. కనుకనే ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి. So we should be happy when we are in dark. చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు. People accuse darkness. ఎప్పుడు వెలుగుగానే ఉండాలి. They want light. ఎప్పుడు వెలుగుగా ఉంటే ప్రయోజనం ఏమిటి? What for? What is the use? రాములు జన్మించినప్పుడు The time of birth of Rama, 15 దినములు సూర్యుడే రాలేదు. for 15 days there's no sunrise. ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి. It was dark all ఈ through. చీకటిగా ఉండటం చేత Because of that, చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు. moon also was feeling bad. అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే. He was feeling so sad that he could not see Rama. ఈ 15 దినములు For 15 days. గడిచిన తర్వాత After that, సూర్యునికే విసుగు పుట్టింది. the sun was disgusted ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే that he could not see newly born Rama. అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు. Then he went on chanting within సూర్యుడు himself. క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు. And thereafter sunrise started. అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు. So also the moon. సూర్య చంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు. Sun and the moon discharge their duties. వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయని చేర్చుకుంటూ వచ్చింది. Because of that, we could have day and night in the creation. కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే, If you know the mystery of nature, ఏ యొక్క పరిస్థితి ఎందుకును మానవ రూపమే కనిపించటం లేదు. you don't find the human form anywhere. ఈనాటి మానవుల Mankind today, ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. you find everywhere now. ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు. And we also the new medicines being జనాభా discovered. తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. They want to reduce population. ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది? What do you find? తగ్గించేది దీని వల్ల కాదు. It's not possible because of this. మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది. When you direct the mind towards God, you can control ఈ desire. డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది. When desires are less, population can be brought down. కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే. So we should have sense control. రేపటి దినము Tomorrow, ప్రహ్లాదుని యొక్క విషయము the story of Prahlada, చాలా గొప్పదిగా కావిస్తున్నారు. which is so great. అన్ని దేశముల వారు All foreigners, బుద్ధుని యొక్క తత్వమును the nature of Buddha, ప్రపంచానికి వ్యాప్తి గావించే to నిమిత్తమై propagate in the world. వస్తున్నారు. They are coming here. ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో The nature of Buddha, which has దీన్ని been విని spread. అప్పటి నుంచైనా కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నాండి. Better you listen to all that and control your mind. అన్నింటి ఎందుకు కంట్రోల్ చేస్తారు కానీ You control everything, కానీ మనసును వాంఛని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు. but you are not able to control your desire. వాంఛలే మనం కంట్రోల్ చేయాలి. We should control our desires to begin with. అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు. Then you will be extremely peaceful. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి? Where from I got this నీకే peace? నీవే ఆశ్చర్యపడిపోతావు. You will be surprised how you are peaceful. ఈ శాంతి వచ్చినప్పుడు ఒక సర్క్యులేషన్ చేయవద్దు. When you experience this peace, you will understand ఆ what శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది. peace is natural. It arises on its own. ఎక్కడ చూసినా పీసే ఉంది. There is peace everywhere. ఎక్కడ చూసినా సత్యమే ఉంది. There is truth ఎక్కడ everywhere. చూసినా ప్రేమనే ఉంది. There is love You everywhere. are the embodiment of love. You are the You embodiment are of the love. embodiment of peace. You are the You embodiment are of the peace. embodiment of truth. You are the embodiment of truth. You are the embodiment of God. You are the embodiment of God. ఆ సత్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించండి. Strengthen this truth first. సత్యం ఎక్కడో లేదు. Truth is not anywhere. సత్యం ఎక్కడుంది? Where is truth? ఇక్కడే ఉంది. Right here.
సత్యం ఎక్కడంటే సత్యమున్న చోటనే దైవం ఉంది. Where there is truth, there is God. శాంతి శాంతి శాంతి. We speak of peace. ఎక్కడుంది శాంతి? Where is it? అవుట్ సైడ్ ఉందా పీస్? Is it outside? ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్. Only pieces, but not peace. నో పీస్. No peace. పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి. Peace is in God. మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి. Install God in your heart. నా హృదయం అందే ఉన్నాడు దైవము అని సత్యాన్ని విశ్వసించండి. Have full faith that God is in you. ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది. Then once you have got faith in this truth, you will experience peace. సత్యమునందుండి God is in truth. సర్వము సృష్టించే. He created from truth. సత్యమునందు అనగే సర్వ సృష్టి. The creation merges in truth. సత్య మహిమ లేని There is no place. కలమేది కనుగొన్నా There is no place where there is no truth. సత్వమిది చూడరయ్యా. That is pure and silly truth in fact. కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు. You don't need to search for God anywhere. ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు. Where there is truth, there is ఎక్కడ God. సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు. Where there is truth, there ఎక్కడ God నారాయణ manifests. ప్రత్యక్షమయ్యాడో అక్కడ లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది. Where there is manifestation of God, there is plenty and prosperity. కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? Where is Lakshmi? Where? లక్ష్మి కావాలి. You want wealth. ఎక్కడి నుంచి వస్తుంది? How can you get it? నీ నుంచి నీ రావాలి. It should come from within you. ఆ లక్ష్మిని నీలో ఆవిర్భవించుకో. Then once you allow it to arise in you, నీ నారాయణని ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది. then once you have Narayana, he will be followed by Lakshmi. కనుక మనము పవిత్రమైన భావాలతో, With noble thoughts, నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో, with good deeds, నిరంతరము దైవ చింతనతో with constant thought of God, సత్కర్మలు ఆచరించండి. we should do good deeds. పరోపకారం చేయండి. Help others. స్వరులపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దండి. Never be jealous. స్వరులపైన మనం అసూయ కలిగించకూడదు. Never have envy. అసూయ పలిగినా ఇంక వాడి పనికే రాడు. Then once you are jealous, you are useless. అసూయనే మానవుని హతపతనం చేస్తుంది. It is jealousy that ruins you totally. ఈనాడు అసూయ పెరిగిపోయింది. Today we find envy. ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూసి కంటి నీరు కార్తారు. If anyone is fine, they start shedding tears. ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేకుండా పోతారు. If one is happy, the other man is not able to bear it. చాలా చెడ్డది, చాలా చెడ్డది. Jealousy is very bad. మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు. So others are happy, you be happy. తప్పక నీవు కూడా ఆనందిస్తావు. You can be happy. కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే. This is the secret of divinity. ఉన్నది కావలసినంత ఉన్నది అనుగ్రహము. There's a lot of grace. కానీ దానిని లోతులో ఉన్నది. It is there deep. బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే If you want to bring out the water out of the well, పాత్రకు ఒక తాడు కట్టి and you tie it with a rope, బావిలోకి విడిచి and you have to leave ఆ it బావి నుంచి inside, తిరిగి తాడును చేసుకున్నప్పుడే and once you drive the పాత్ర water నుంచి out of నీరు it, నీకు వస్తుంది. out of the well, you can have కానీ water. ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు. But you are not tying it up. The ఆ container is తాడు not కట్టి tied up with the knot. బావిలో వదలటం లేదు. You are not dropping into the well. బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు. You are not drawing the water. ఆ త్రాడు ఏమిటి? What is this rope? అదే భక్తి పాశము. That is the rope ఈ of భక్తి devotion. పాశం అనేటువంటి త్రాడును కట్టి And once you tie it up with హృదయ the బాండం devotion, అనేటువంటి దాన్ని బాగా త్రోమి and once you keep the heart, the దీని container, అనుగ్రహం అనేటువంటి బావిలో వదిలిపెట్టినప్పుడు just immerse it in the well of ఆనందం God's అనేటువంటి grace. జలం మన చేతికి వస్తుంది. You can collect the water of bliss. అనుగ్రహం అనే బావిలో వదలాలి. You have to drop it in the ఆగ్రహం well అనే of bliss. బావిలో కాదు. Not in అసూయ ordinary. అనే బావిలో కాదు. Not the well of jealousy. అసంతృప్తి అనే బావిలో కాదు. Not the well of anger. ఆనందం అనేటువంటి బావిలో వదలండి. It is the well of bliss. కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి. Get rid of bad qualities. పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల In the sacred moments of ఎందుకు ఈ opportunities like this, దుర్గుణాలు మనం పెంచుకోవటం? దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం. by developing bad qualities, we ruin ourselves. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి. Develop sacred good thoughts. అందరితో ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి. Mingle together with love. ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే Then once you have this love, అన్ని మీ దగ్గరికి నడుచుకొని వస్తాయి. all will come towards you. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ
मुदित मन से कहो राम 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 श्री राम 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 मुदित मन से कहो राम 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 श्री राम राम मुदित मन से कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे देख राम पाप कटे दुख मिटे देख राम भव समुद्र सुखदनाव एक राम परम शांति सुख निदान प्रिय राम परम शांति सुख निदान निज राम निराधार को आधार निराकार को आधार एक राम माता पिता बंधु सखी सब विद्यामना माता पिता बंधु सखा सब राम भक्त जनय जीवन धन भक्त जनय जीवन धन एक राम भक्त जनय